ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇసుక జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక కమిషన్కి సారథిగా ఉండి విలేకరుల సమావేశంలో ఎట్లా ఏకపక్షంగా మాట్లాడతారు అంటూ సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు జస్టిస్ చంద్రచూడ్ ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఆయన ధర్మాసనం జస్టిస్ నరసింహారెడ్డిని వైదొలగాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక ఆయన ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం ఒక 20 సెకండ్ వరకు సమయం అడిగింది వేరే జడ్జిని ఆ కమిషన్కు చైర్మన్గా నియమించుకోవడానికి. సో దీంతో కేసీఆర్ గారి వాదన పూర్తిగా నెగ్గినట్లయింది. వాసుదేవరెడ్డి గారు, జస్టిస్ నరసింహారెడ్డి ఫైనల్గా వైదొలగాల్సి వచ్చింది, రాజీనామా చేశారు. మొదటి నుంచి కేసీఆర్ గారు ఏదైతే డిమాండ్ చేశారో ఏమాత్రం విచారణ అర్హత లేదు, ఏకపక్షంగా ముందే తప్పు జరిగినట్టు ఎట్లా డిసైడ్ చేస్తారో అంటూ ఏవైతే ఆయన ప్రశ్నలు వేశారో వాళ్ళు దానికి అనుగుణంగా జరిగినటువంటి పరిణామాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చెప్తుంది? ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులు విజయ్ గారికి, అదేవిధంగా మీకు ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. ప్రధానంగా నిన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఒక రకంగా ఇది బీఆర్ఎస్ పార్టీ విజయంగా చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇలా ఆనాడు 15 జూన్ 2024 నాడు మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు ఒక లేఖ రాసిండు కమిషనర్కు, ఇది చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి గారికి ఒక లేఖ రాసిండు. ఈ లేఖ సారాంశం కూడా నిన్న చీఫ్ జస్టిస్ గారు చెప్పడం జరిగింది. ఏంది ఆ లేఖ సారాంశం? ఈ కేసు కొద్దిగా ఒక్క నిమిషం ముందుగా మనం మాట్లాడుకుంటే చీఫ్ జస్టిస్ ప్రధానంగా ఆనాడు కేసీఆర్ గారు చెప్పింది ఏంది, మీరు ఎంక్వైరీ కమిషన్ వేసిన సందర్భంగా మీరు ఎంక్వైరీ పూర్తి చేయకుండా, అసలు ఎంక్వైరీ విషయంలో మొత్తం అందరినీ వాదనలు వినకుండా ఆ ఎంక్వైరీ మొత్తం పూర్తి అయినట్టే అయ్యింది అన్నట్టుగా ఒక ప్రెస్ ద్వారా మీరు మొత్తం ఇలా తప్పు జరిగిపోయింది, అవకతవకలు జరిగినాయని చెప్పి ఎట్లయితే మాట్లాడారో దాన్ని తప్పుపట్టి నానాడే కేసీఆర్ గారు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఏదైతే చెప్పిండ్రో దీన్ని కేసీఆర్ గారు ముందుగానే చెప్పి హైకోర్టులో చేయడం జరిగింది. సరే, హైకోర్టు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి కొద్దిగా వాదనలు వినిపించినా దాన్ని డిస్మిస్ చేసింది. అసలు విచారణ పూర్తి హైకోర్టు కూడా విచారణ చేయకుండానే డిస్మిస్ చేసింది మనకు. ఎందుకంటే న్యాయం మీద ఒక నమ్మకం ఉంది కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా ఇలా స్వయంగా చంద్రచూడ్ గారే దీని మీద వ్యాఖ్యానిస్తూ ఇవాళ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఏర్పడే కమిషను అది న్యాయపరమైనది కాదు అని కూడా చెప్పిండు. ఇప్పుడు ఆల్రెడీ కమిషన్ ఇచ్చే ఆదేశాలు ఏమి కూడా శిరోధైర్యం కాదు. వాస్తవంగా ఇప్పుడు నరసింహారెడ్డి గారు ఉన్నా లేకపోతే ఇంకా రేపు కొత్తగా ఎవరు వచ్చినా కూడా వారు ఇచ్చే ఆదేశాలు ఏవి కూడా శిరోధైర్యం కావు. విచారణ సంఘం నివేదిక ఇచ్చే వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉంటుంది తప్పితే దాంతో పెద్దగా అయ్యేది ఏం లేదని కూడా నిన్న చంద్రచూడ్ గారు చెప్పారు. అంటే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారే ఈ విధంగా వ్యాఖ్యలు చేసినాక అసలు దీనికి అర్థం ఉన్నదా? తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎంక్వైరీ కమిషన్ వేయడానికి అసలు అర్థం ఉన్నదా ఏదన్నా? అసలు జరిగిందేంది? G2G అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందాలు చేసుకుంటే ఆ ఒప్పందాలను తప్పుపడుతూ ఆ ఒప్పందాలు ఏదో అవకతవకలు జరిగినట్టు, ఆ ఒప్పందాలు ఏదో నష్టం జరిగినట్టు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చిల్వల పనులుగా చేసి కేసీఆర్ గారు ప్రతిష్టను దెబ్బతీయడానికి చేసిన కుట్ర లెక్కనే భావించాలి తప్పితే దీంట్లో వాస్తవం లేదని స్పష్టంగా తేలిపోయింది. ఇలా రేపు సరే, ఇప్పుడు కొన్ని పత్రికలు ఏం చేసినాయంటే ఇవాళ వాస్తవాలుగా రాయకుండా వాస్తవాలను కూడా వక్రీకరించి వాస్తవ విషయాలను చెప్పకుండా ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా దాన్ని వారికి అనుకూలంగా మారుస్తూ, అంటే అక్రమాలు అనేది వాళ్ళు విద్యుత్ అక్రమాలు ఇంకున్నాయి, విద్యుత్ అక్రమాలు ఉన్నాయి, దాంట్లో కొనసాగించాలి, విచారణ కొనసాగించాలి, ఓన్లీ కమిషన్ చేంజ్ చేయాలి. నిన్న స్పష్టంగా ఇలా వారు స్వయంగా చెప్పారు కదా వారు చంద్రచూడ్ గారు దాంట్లో ఇలా ఈ యొక్క ఎంక్వైరీ ఏంటంటే తప్పు పడతా ఉన్నాం. వారు ఒక ఎంక్వైరీ కమిషన్గా ఉండే ఒక జడ్జి కూడా వారు అట్లా చెప్పడం సరైంది కాదు, కాబట్టి వారిని మార్చి మీరు కొనసాగించుకోండి అని వారు చెప్పిండ్రు. దాన్ని ఉన్నట్టు పెట్టకుండా కొన్ని పత్రికలు, బాకా ఊదే పత్రికలు ఏవైతే ఎల్లో పత్రికలు కొన్ని ఉన్నాయో, ఈ ప్రభుత్వానికి నిత్యం సెల్ఫ్ డబ్బా కొట్టే కొన్ని పత్రికలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఇలా
వాస్తవాలను వక్రీకరించారంటే చూడండి రాజేష్ గారు ఎట్లా అంటే ఉన్నదంటే విద్యుత్ అక్రమాలపైన యథావిధిగా విచారణను పెట్టిన హెడ్లైన్. విద్యుత్ అక్రమాలు అనేది పత్రిక డిసైడ్ చేయాల్సిన పని లేదు. పత్రికలు ఎట్లా డిసైడ్ చేస్తాయి రాజేష్ గారు? విద్యుత్లో కొనుగోలులో వచ్చిన ఆరోపణలపైన విచారణ జరుగుతుందని పెట్టాలి. అక్కడ ఎక్కడ చీఫ్ జస్టిస్ గారు ఆ విషయాలు చెప్పలేదు. సో ఒక పత్రిక యాజమాన్యం కావచ్చు, పత్రికలో ఉన్న ఒక జర్నలిస్ట్ కావచ్చు, మీరు ఆ జర్నలిస్ట్ అనే వాళ్ళు కలంకం తీసుకురావద్దు దయచేసి. ఎందుకంటే అక్రమాలను మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? అక్రమాలను ఇంతవరకు కమిషనర్ ఎంక్వైరీ మీరే చెప్పలేకపోయింది ఇప్పటి వరకు, మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? సో కాబట్టి దీన్ని కూడా తప్పు పడతా ఉన్నాం మేము. ఇలా ఒక సామాన్య పౌరునిగా, ఒక పార్టీ కార్యకర్తనే కాకుండా ఒక సామాన్య పౌరునిగా ప్రతి ఒక్కరూ ఇట్లాంటి పత్రికలను నిజంగా కూడా సిగ్గుచేటు ఇట్లా రాయడం అనేది కూడా సిగ్గుచేటైన విషయం. కాబట్టి ఇవాళ చంద్రచూడ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే వారైతే తీర్పు చెప్పారో దీన్ని బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇలా యావత్తు తెలంగాణ సమాజం, తెలంగాణ వాదులుగా, తెలంగాణ బుద్ధిజీవులుగా చాలా మంది కూడా దీన్ని హర్షిస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. రైట్ విజయ్ గారు, ఒక కమిషన్కు చైర్మన్గా ఉన్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలనేది డెఫినెట్గా అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ సేమ్ దీన్నే ఇదే పాయింట్ని కేసీఆర్ గారు లేవదీసి ఏకపక్షంగా మీరు ఎలా మాట్లాడతారు, కాబట్టి మీరు తక్షణమే స్వచ్ఛందంగా వైదొలగండి అంటూ కేసీఆర్ గారు ఏవైతే అభ్యంతరాలు వ్యక్తం చేశారో అభ్యంతరంతోటి సుప్రీంకోర్టు ఏకీభవించడం, ఇవాళ ఫైనల్గా ఆయన వైదొలగడం మనం చూసాం. సో దీంట్లో బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తినటువంటి అంశాలు నిజమే, దీన్ని ఏకపక్షంగా కావాలనే గత ప్రభుత్వం పైన కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్నటువంటి మాటకి ఎట్లా ఇవ్వాలి? నిన్నటి తీర్పు బలం చేకూర్చింది అనుకోవాలి. 100% అండి. తొలి ముఖ్యమంత్రి గారు రాసినటువంటి లేఖ ప్రకారమైన స్వచ్ఛందంగా తప్పుకోవాలంటే అదే చివరికి వచ్చింది. ఇప్పుడు చివరికి రాజీనామా చేసి వెళ్ళిపోయింది కదా. ఉన్నటువంటి ఒక అత్యుత్సాహము, ఓవర్గా మాట్లాడము, నాకు వచ్చింది కదా కమిషన్ చైర్మన్, అదేమన్నా మళ్ళీ జ్యుడిషియల్ కమిషన్ అంటే శిక్షించే అధికారం ఇదంతా ఉందా అంటే లేనటువంటి కమిషన్, జస్ట్ నిజ నిర్ధారణ తేల్చేటువంటి కమిషన్ ఉన్నటువంటి వ్యక్తి, ఆ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక నిబద్ధత, ఒక చిత్తశుద్ధి, ఒక ఇంటిగ్రిటీ చూపించే విధంగా వ్యవహరించాలే తప్ప మొత్తం ఒకవైపు తనకున్నటువంటి గతంలో ఏమన్నా వ్యక్తిగత కక్షలు అనుకోవాలన్నా ఇంకేమైనా అనుకోవాలన్నా ఈ కమిషన్ చైర్మన్ కూడా అట్లనే వ్యవహరించిండు. ఒక కక్షపూరితంగా వ్యవహరించినటువంటి విషయమే కనిపించింది. కమిషన్ చైర్మన్గా ఇంతవరకు ఎవరు ఇట్లా వ్యవహరించినట్టయితే మనం చూడలేదు. ముందే అసలు ప్రెస్ కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి చిట్ చాట్ చేస్తా అని చెప్పి కూడా మైకులు తీసుకురండి, చిట్ చాట్ అవసరం లేదని పిలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా విచారణ కమిషన్ చైర్మన్గా ఉంటారా? నిన్న కూడా ఏంది భయంతో వైదొలిగినటువంటిది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచననే ఓ భయోత్పాతాన్ని ఒక జడ్జిగా ఉండి ఇట్లా వేసిన సుప్రీంకోర్టు ఈ రకమైన వ్యాఖ్య చేసింది. ఆడ వ్యాఖ్య చేయగానే ఈడ రిజైన్ చేసిన తర్వాత, తప్పుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకా జలవనరులకు సంబంధించి విచారణ చేస్తున్న ఆ కమిషన్ ఆయన కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడితే ఎంత ఒక కమిషన్ చైర్మన్గా ఓ జడ్జిగా చేసినటువంటి వ్యక్తి ఎంత సిల్లీగా మాట్లాడుతున్నారండి. నా ఫ్లోర్ పైన ఉంటే ఆయన కూడా విచారణ కమిషన్, ఆయన కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాడు, ఆయన కూడా ప్రెస్తో మాట్లాడుతున్నాడని చెప్పడం అంటేనే స్థాయి ఏంది, ఈ విచారణ కమిషన్ ఎంత ఏ రకంగా వ్యవహరిస్తున్నాడు అనేదే అర్థమవుతున్నది. ఇప్పటికైనా ఒక విచారణ కమిషన్ చేయాల్సిన పని మొత్తం విచారణ అయినాక నేను నిజ నిర్ధారణ, ఇదేంది ఎంక్వైరీ యాక్ట్ కింద చేసినటువంటిది కమిషన్, దాంతో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనలతోటే భయపడిపోయి మొత్తం రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ కూడా మళ్ళీ అదేదో అక్కడనే తెలిసిపోతుంది. రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తుంటే ఒక శాపనార్థాలు పెడుతూ ఓ రకమైనటువంటి మళ్ళా కేసీఆర్ మీద ఉన్నటువంటి ద్వేషమే కనిపిస్తున్నది తప్ప, అంటే అంత నరనరాన ఒక ద్వేషాన్ని నింపుకొని విచారణ చేసేటువంటి వ్యక్తి కమిషన్ చైర్మన్గా ఉంటారండి ఎక్కడైనా? అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచన 100% నిజం అనేది బయటకు వెళ్ళిన తర్వాత కూడా, రిజైన్ చేసిన తర్వాత కూడా చూపించిన లేఖలు అదే పేర్కొన్నారు. అదే నిజం అయిపోయింది కదా. మీ ముందుకు వస్తే ఏం జరుగుతుందో తెలుసు, మీరు ఎటువంటి అంశాలు మీరు రాస్తారో తెలుసు, ఎటువంటి విచారణ చేస్తారో తెలుసు అనేది. కాబట్టి ఏమాత్రం మీకు విచారణ అర్హత లేనే లేదు అనేది చాలా స్పష్టంగా ఆయన పేర్కొన్నారు కేసీఆర్ గారు. కోర్టు అదే నిర్ధారించింది కదా. మరి ఎందుకు వైదొలిగిరు? అదే రీజన్తో వైదొలిగిన తర్వాత కూడా హుందాతనం లేదు. మీడియా ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూ నిన్న ఓ అహంకారపూరితంగా అహంకారం కంటే ద్వేషం, మరి అంత ఒక విచారణ జడ్జిగా చేసినటువంటి వ్యక్తి, హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా చేసినటువంటి వ్యక్తి సంయమనం పాటించకుండా నాతో పెట్టుకుంటే ఇట్లనే అవుతుంది,
ఒక ఉద్యమకారుడు Right, తొలి okay. ఉన్నాడు ద్వేషంతో మాట్లాడడం అనేది సమంజసం అన్నీ అర్థమవుతుంది. తన ఇంటెన్షన్ మొత్తం ఒక దురుద్దేశంతో కూడినటువంటి విధంగానే విచారణ చేసిండు ఇన్ని రోజులు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. రైట్ వాసుదేవరెడ్డి. సో ప్రజలకు ఎంత విషయం అర్థమైంది అంటే కమిషన్ వేసిన దగ్గర నుంచి నరసింహారెడ్డి గారు ఉండడం, తర్వాత కేసీఆర్ గారు లేఖ రాయడం, ఫైనల్గా ఆయన తప్పుకోవడం. సో ప్రజలకి ఈ ఎపిసోడ్లో ఏం అర్థమైంది దీన్ని అనుకుంటున్నారు? బట్టి చూస్తే ఈ రేవంత్ రెడ్డి సర్కారు, ఈ ముఖ్యమంత్రి గారు కావాలని కేసీఆర్ గారి అప్రతిష్ట పాలు చేయాలి, కేసీఆర్ గారి మీద బురద జల్లాలి, లేని అన్ని ఆపాదించి చేయాలనేది స్పష్టంగా దీని ద్వారా తేటతెల్లం అయిపోయింది. ఇప్పుడు ఇలా విద్యుత్ మీద కమిషన్ వేసినా, లేకపోతే కాలేజీల మీద కమిషన్ వేసినా, ఇంకేది వేసినా కూడా ఇది కావాలని చేస్తున్నదే ఒక డైవర్షన్ డ్రామా. అంటే ప్రభుత్వాన్ని విమర్శించకుండా వీళ్ళనంతా ఒక సైడు పంపించాలి, బదనాం చేయాలి, గతంలో ఇంత జరిగింది అవినీతి అని చెప్పడానికి చేస్తున్న డ్రామాగానే దీన్ని చూస్తున్నట్టు ఇలా ప్రజలు స్పష్టంగా తేలిపోయింది కదా. ఇలా మీ బాకా పత్రికలు మిమ్మల్ని ఎంత గొప్పగా కీర్తించినా వాస్తవం ఏందనేది తెలిసిపోయింది కదా, న్యాయం గెలిచిందనేది తెలిసిపోయింది కదా. ఇలా సరే విచారణ దాన్ని ఇప్పుడు దాన్ని విచారణ కొనసాగించమని చెప్పింది అన్నదానికి కూడా వాళ్ళు చిలువలు పలువలు చేసి దాన్ని కూడా ఇంకా మాట్లాడడం అయితే ఏదైతే ఉందో ఇది నిజంగా విచారకరం. సో కాబట్టి తప్పకుండా ఇలా రేవంత్ రెడ్డి గారికి ఈ తీర్పు ఒక చెంపపెట్టు, ఇది బురదల్లే ప్రయత్నాన్ని ఇలా రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మానుకోవాలనేది ఇలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇప్పుడు రైట్. రైతు రుణమాఫీ పథకంలో కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్ కార్డే ప్రామాణికం. ఇది సోమవారం ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాల్లో ఉన్నటువంటి అంశం. లేదు నిన్న రేషన్ కార్డు కాదు పాస్బుక్ మాత్రమే ప్రాతిపదిక. ఇది నిన్న మంగళవారం రోజున కలెక్టర్లతో సదస్సులో ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. సో ఇది అదా ఇదా ఏ మాట నమ్మాలి అనేటువంటి దాంట్లో ఇంకా కూడా రైతులు గందరగోళంలో ఉన్నారు. ముఖ్యమంత్రి చెప్పినటువంటి నిన్న చెప్పినటువంటి మాట నిజమా, లేదంటే మొన్న ప్రభుత్వం విడుదల చేసినటువంటి గైడ్లైన్స్లో ఉన్నటువంటి మాట నిజమా ఏదో తెలియక ఇంకా కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు రైతులు. ఎస్ వాసుదేవరెడ్డి గారు, రైతులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో రైతులకు క్లారిటీ ముఖ్యమంత్రి మాటల్లో ఏమైనా వచ్చినట్టుగా భావించవచ్చా? ముఖ్యమంత్రి గారు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వారు ఇచ్చిన జీవో, రైతు రుణమాఫీకి సంబంధించిన దాంట్లో జీవోలో ప్రధానంగా తప్పనిసరిగా రేషన్ కార్డు అవసరం, రేషన్ కార్డును బేస్ చేసుకొని రైతు రుణమాఫీ జరుగుతుందని స్పష్టంగా అలా పేర్కొన్నాక ఈయన నోటి వాక్యం పెద్దగా పనిచేయదు కదా, జీవోనే ఇంపార్టెంట్ కదా. ఇలా గతంలో మీరిచ్చిన నోటి వాక్యాన్ని కూడా ఎప్పుడు కూడా ఆనాడు రైతులు కూడా ఇబ్బంది పడితే మేము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు రైతులకు మాఫీ చేస్తాం, మీరు ఎవరైనా ఉంటే పోయి తెచ్చుకొని మళ్ళీ మేము రాగానే చేస్తామని చెప్పినావు కదా. చెప్పినాక కొంతమంది రైతులు ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత అరే రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తానంటే ఆగండి, మాకు ఈ తలుపులు గిలుపులు గుంజుకోకపోకండి, మేము కడతాం పైసలు ఎట్లా చేస్తాన్నారు కదా అంటే మాకు ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా, మాకు ఏమనంటే జీవో చూపించండి అని చెప్పిండ్రు. ఇప్పుడు మీరు ఇచ్చిన జీవోనే కదా, ఈ ప్రభుత్వమే ఇచ్చింది కదా రేషన్ కార్డు తప్పనిసరి అని చెప్పి. అంటే ఒక కుటుంబంలో ఇద్దరు ఉంటే అంటే ఇలా టెక్నికల్గా రాజేష్ గారు ప్రాబ్లం ఏమవుతుందంటే గ్రామాలలో ఇవాళ తండ్రి కొడుకు ఇద్దరు వేరుగా ఉంటారు జనరల్గా, కానీ రేషన్ కార్డు ఒకటే ఉంటుంది. ఇద్దరికి భూమి ఉంటుంది. ఈయన మీద ఒక 2 ఎకరాలు, ఆయన మీద 2 ఎకరాలు ఉంటే కొడుకు మీద తండ్రి మీద సరి 2 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు అనుకోండి. మరి 4 ఎకరాల కంటే ఈయనకు రేషన్ కార్డు లేదు, ఒకవేళ ఫాదర్కు ఉన్నది అనుకోండి, మళ్ళీ పాస్బుక్లు ఇద్దరికి ఉండొచ్చు, ఇద్దరికి పాస్బుక్లు ఉంటాయి 2 ఎకరాలు. మరి ఇప్పుడు పాస్బుక్లను క్రైటీరియా తీసుకోకుండా రేషన్ కార్డు క్రైటీరియా తీసుకోవడం ఏంటండి? అంటే బ్యాంకు లోన్లే ఇలా బ్యాంకులు ప్రధానంగా ఏదైనా లోన్ ఇవ్వాలంటే, లేకపోతే గోల్డ్ లోన్ ఇవ్వాలన్నా, ఇంకేదైనా లోన్ ఇవ్వాలన్నా బ్యాంక్ పాస్బుక్లు తనాక పెట్టుకొని ఇస్తారు జనరల్గా. మరి బ్యాంక్ పాస్బుక్లు క్రైటీరియా కదా ఇక్కడ లోన్కి సంబంధించిందంటే. ఇప్పుడు వారు నిజంగా అగ్రికల్చర్కి సంబంధించి లోన్ తీసుకున్నారా లేదా అనేది నువ్వు అడగడంలో తప్పు లేదు. అట్లా ఏమన్నా ఉంటే మీరు అట్లా తీసుకోకుండా ఉండుంటే మీరు నిలుపుదల చేయొచ్చు. కానీ మీరు అగ్రికల్చర్ కోసం రుణం తీసుకున్న సందర్భంలో రేషన్ కార్డు లింక్ పెడితే, రేషన్ కార్డు చాలామందికి లేదండి రాష్ట్రంలో. నువ్వు రేషన్ కార్డుకు లింక్ పెడతానంటేనే దీన్ని కట్ చేస్తున్నావు అన్నట్టు చాలామందిని. మళ్ళీ ఈ యొక్క నియమ నిబంధనలు పెట్టి తక్కువ చేసుకోవడం రైతులను. అంటే ఇవాళ నువ్వు ఆరోగ్యశ్రీ లింక్ ఎట్లా పెట్టినావు, నువ్వు ఆరోగ్యశ్రీకి ఎట్లా పెట్టినరో మీరు ఇది కూడా అట్నే పెట్టండి. దీని మీద ఆంక్షలు ఎందుకు రైతుల మీద? రైతుగా చూడండి మీరు. అంటే మీరు అంటూ జీవో ప్రకారం వేరే ఉంది, ముఖ్యమంత్రి మాటల్లో అయితే వేరే ఉంది. పాస్బుక్కే ఫైనల్ అనేది అంటున్నారు. అంటే తర్వాత ఇప్పుడు రైతుల నుంచి వచ్చినటువంటి ఈ వ్యతిరేకత కావచ్చు, అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మొత్తం పాస్బుక్ ఫైనల్ ముఖ్యమంత్రి చెప్తున్నారు. బట్ ఆ జీవోలో మరి
చేర్చకపోవడం అదొక ప్రశ్న. అది నిన్న ఏమైంది, వారు విధి విధానాలు ఇస్తూ జీవో ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఒక ప్రతిపక్ష పార్టీగా ఉండి రైతుల పక్షాన ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కొట్లాడుతుంది. రైతు శ్రేయస్సు రాజ్యంగా పనిచేసిన పార్టీ ఏదన్నా ఉన్నది ఈ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రైతుల మీద ఎలాంటి ఆంక్షలు లేకుండా అందరికీ రైతు రుణమాఫీ చేసింది బీఆర్ఎస్ పార్టీ. గతంలో 2 టర్ములు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దాదాపుగా ఒక 6,000 కోట్లు మాత్రమే పెండింగ్ పెట్టామండి అన్నాడు. అది కూడా ఎన్నికల కోర్టు చేయబట్టి. సో మేము అందరికీ రుణమాఫీ వర్తింపజేసినాం. ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీ అయినా కూడా తక్కువ చేసినా కూడా అందరికీ చేయగలిగినాం. కానీ ఈ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ అని చెప్పి కూడా దీన్ని కూడా 2 విడతలు చేస్తూ ఉన్నది. ఇప్పుడు 1,00,000 ఒక విడత, 2 లక్షలు ఇంకొక 1,00,000 ఇంకో విడత. సరే మీరు 2 విడతలు ఇచ్చినా మంచిదే, కానీ ఇవాళ ఈ ఆంక్షలు ఏదైతే ఉన్నదో దీన్ని వెంటనే ఎత్తివేయాలనేది ఇలా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైతులు నిన్నటి నుంచి టీవీలు చూస్తూ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అరే ఇదేంది ముఖ్యమంత్రి గారు మాకు రైతు రుణమాఫీ అని చెప్పి మళ్ళీ రేషన్ కార్డు లింక్ పెట్టి అనేక ప్రామాణికాలు మళ్ళీ ముందు పెట్టడం ఏందని చెప్పి రైతులు గగ్గోలు పెడుతున్న సందర్భం. రైట్ విజయ్ గారు, ఇప్పుడు జీవో ప్రకారం ఆంక్షలు ఉన్నట్ట లేదంటే నిన్న ముఖ్యమంత్రి మాట ప్రకారం ఆంక్షలు లేనట్ట, ఇది ఇంకా కూడా కన్ఫ్యూజన్ వెంటాడుతుంది. ఎందుకంటే అది రుణమాఫీ రేపు మరి ₹1,00,000 అంటున్నారు, రేపు సాయంత్రం దాకా ఎవరి ఖాతాల్లో పడతాయా పడవా అనేటువంటి దాని తర్వాత ఏమన్నా స్పష్టత వస్తుందా ఏంటో? రుణమాఫీ మీద రైతాంగంలో ప్రజల్లో ఒక క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడమే ప్రభుత్వ విధానం లాగా కనిపిస్తుంది. కన్ఫ్యూజన్ చేయాలి, ఎవరికి వచ్చింది ఇచ్చేసినవి అని ఓ ప్రచారం చేసుకోవాలి. కిందనేమో ఏం కనపడి రాలే అని ఓడు అనాలి, ఓడు వచ్చింది అనాలి, ఓడు రాలేదు అనాలి. కన్ఫ్యూజన్ చేసి ఇచ్చేసినవి అని ఒక ప్రచారం. లేకపోతే ఒక క్లారిటీ ఉంటుందండి. రుణమాఫీ చేయడం అంటే ముందే ఒక క్లారిటీగా ఎవ్వరికి మన దగ్గర ఏంది, ఇప్పుడు ఈ గత 10 సంవత్సరాల నుంచి రైతాంగానికి పూర్తిగా మెసేజ్ జస్ట్ రైతు బంధు కానీ ఇంకేదైనా పెన్షన్ అయినా ఏదైనా టక్క పడుతున్నటువంటిది కనిపించింది. ఇప్పుడు కన్ఫ్యూజన్, జీవో ఇట్లా ఇచ్చి కింద ఏది ఫాలో అవుతారండి ఆఫీసర్స్? జీవోలో ఉన్న అంశమే ఫాలో అవుతారు. ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఓవరాల్గా చెప్పినటువంటి అంశాన్ని ఫాలో అవుతారా? లేదు, నువ్వు పాస్బుక్ నీ రేషన్ కార్డు చూపిస్తేనే నీకు రుణమాఫీ ఇస్తాం, లేకపోతే లేదని కింద ఆఫీసర్లు అంటారు. నీకు కింది స్థాయికి పోయేసరికి ఒక విధానంగా ఒక క్లారిటీ లేకుండా, స్పష్టత లేకుండా, స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకుండా జీవోలో ఒక రకంగా ఓవరాల్గా ఒక రకంగా పెడితే ఇప్పుడు ఏంది, ప్రజలంతా ఓవరాల్గా పేపర్లో చదివింది ఫాలో అవుతుంటారు. సీఎం చెప్పినాక ఇంకేందా అని అంటుంటారు. కిందికి పోయేసరికి జీవోలో అట్లనే ఉందండి, మీరు రేషన్ కార్డు ఉంటేనే మీకు ఇస్తాం అనేది తేలుతుంది. ఈ రకమైనటువంటి ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఈ రుణమాఫీని పూర్తిగా చేయదలుచుకోకుండా మొత్తం అందరికీ అందించకుండా కొంతమందికి ఇచ్చేసి ఇక అయిపోయింది అని చెప్పే ఇప్పుడు చేస్తున్నటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి కదా, ఆ రకమైనటువంటి ఆలోచనలోనే రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే ఎంత బడ్జెట్ ఉంది, వీళ్ళు 39,000 కోట్లు అన్నారు, అది 31,000 కోట్లకా? వీళ్ళకి లోన్ ఎంత వచ్చింది? ఇంకోటి బీఆర్ఎస్ ఇంకోటి కూడా లేవనెత్తుతుంది, PM కిసాన్ సమ్మాన్ నిధి అటువంటి స్కీమ్ కనుక ఆ కండిషన్స్ అమలు చేస్తే దాదాపు సగం మందికి పాసిబిలిటీ కాదనేది ఆ లెక్క ఇంతవరకు బయట పెట్టట్లేరు ఎంతమందికి అవుతారు అనేది. ప్లస్ ఎంత ఇప్పుడు ఏంది, వీళ్ళు ఫస్ట్ 39,000 కోట్లు అన్నారు ఏది ఎలక్షన్స్ ముందు, ఇప్పుడు 31,000 కోట్లు. ఈ రోజు రేపు లేని వరకు ₹1,00,000 మాఫీ చేస్తామన్నటువంటి అమౌంట్ ఎంత అమౌంట్ మేము అప్పుగా తీసుకొచ్చినాం, ఏ బ్యాంకు నుంచి తీసుకొచ్చినాం, మా అకౌంట్లో ఎంత ఉంది, రేపు ఎంత పడుతుంది అనే అమౌంట్ క్లియర్గా చెప్పాలిగా. చెప్తే రైతాంగానికి ఒక క్లారిటీ ఉంటుంది, సమాజానికి ఒక క్లారిటీ ఉంటుంది, ఇంత అమౌంట్ వచ్చింది ఇంతమందికి అందుతుంది. ఉత్తగా ఏంది జీవోల మీద పేపర్ల మీద పెట్టేసి రేపు వెళ్ళిండి ఏంది కొంతమందికి పట్టేట్టు మెసేజ్ వేస్తే కొంతమందికి వచ్చింది అయిపోయింది ఇక అదే ఇచ్చేసినాం 6 గ్యారంటీ లాగానే ఇది అందరికి ఇచ్చేసినాం అనే ఒక చెప్పుకునే ఇంటెన్షనే తప్ప ఈ రోజు వరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్న కలెక్టర్ల సమావేశం చెప్పారుగా, మనం 30,000 కోట్ల 31,000 కోట్లు అవుతుందో 39 మనం 20,000 కోట్లు ₹1,00,000 వరకు ఉన్నాయి, 20,000 కోట్లు రెడీగా ఉన్నాయి, వెళ్ళిండి అందరి ఖాతాలో పడతాయని. ఆ అమౌంట్ చెప్పట్లేరు, ₹1,00,000 అంటున్నారు తప్ప. మీరు ఒక ఒక అతనికి ఈ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకురావడానికి ఒకరికి కమిషన్గానే 100 కోట్లు ఇచ్చినామంటారు. దానికి సంబంధించిన ఎక్కడ పారదర్శకంగా చెప్పట్లేరు, ఏ బ్యాంకు నుంచి ఎంత తీసుకుంటున్నాము, ఎవరు దీనికి నోడల్గా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఒక ప్రభుత్వం బ్రోకర్ ఏజెంట్ పెట్టుకొని 100 కోట్ల కమిషన్ ఇచ్చి లోన్లు తెచ్చుకునే సిస్టమ్ ఉన్నదండి ఎక్కడైనా? తెచ్చినవని వస్తున్నటువంటి వార్తల మీద క్లారిటీ లేదు. ఇది ఎంత అప్పు తెచ్చిరా అనేది, దీని మీద ఎంత అప్పు తెచ్చిరా అనేది క్లారిటీ లేదు.
రేపు ఎల్లుండి వరకు చేసేటప్పుడు మా దగ్గర 20,000 కోట్లు ఉన్నాయి, 20,000 కోట్లు ఉంటే ₹1,00,000 లోపు వరకు ఇంతవరకు ఇస్తాము అనేది నిన్న చెప్పాలి. అది చెప్పలే. కన్ఫ్యూజన్, ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రాష్ట్ర రైతాంగంలోను ప్రజల్లోను అదేవిధంగా సమాజంలో కొంచెం చైతన్యం ఉన్నటువంటి ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే అందరూ ఏమనాలి, అయిపోయింది రుణమాఫీ అయిపోయింది. వాళ్ళ టార్గెట్ ఏందండి? ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ కొత్త రకం అందుకున్నాడు కదా, ఆగస్టు 15 లోపు చేస్తా అన్నాడు. ఇప్పుడు ఆగస్టు 15 లోపు చేయాలి కాబట్టి హడావుడిగా ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టు నిజంగా నీకు ఈ పైసలు ఎక్కడికి పట్టుకొస్తాను? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు పరిశ్రమల శాఖకు సంబంధించిన దాదాపు 400 ఎకరాలను తనాఖా పెట్టి 10,000 కోట్లు పట్టుకొస్తుందని మనం బయట చెప్తున్న ప్రచారం. మరి నిజంగా అక్కడి నుంచి 10,000 కోట్లు పట్టుకొస్తున్నావా, లేకపోతే ఇంక 20,000 కోట్లు అప్పు చేస్తున్నావు అని చెప్తా ఉన్నారు. ఎక్కడి నుంచి అప్పు తీసుకొస్తా ఉన్నావు? ఇలా మేము బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రైతాంగం పక్షాన. ఇలా నిజంగా దీనిపైన శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరు ఎంతమంది ₹1,00,000 రుణం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది 2,00,000 రుణం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమందికి దీనివల్ల ఈ యొక్క ఫస్ట్ దశలో బెనిఫిట్ అవుతా ఉన్నది, సెకండ్ దశలో ఎంతమందికి బెనిఫిట్ అవుతా ఉన్నది, ఈ వివరాలు తప్పకుండా మీరు ప్రజలకు చెప్పాలి కదా. ఇవి ఏమి చెప్పకుండా ప్రజలను ఎంతమంది లబ్ధి పొందుతారు, ఎంతమంది లబ్ధి చెప్పాలి కదా, క్లియర్ గా ఉంటుంది. క్లియర్ ఉండాలి కదా ప్రభుత్వం. ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ బీఆర్ఎస్ నిన్న స్పీకర్ కు మరోసారి కంప్లైంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి 3 నెలల్లో చర్యలు తీసుకోవాలి. మరో 9 మంది ఎమ్మెల్యేల పైన కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. పార్టీ మారాలని డీఎస్పీలు మా ఎమ్మెల్యేలని బెదిరిస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. దాంతోపాటుగా ఓడిపోయిన వాళ్ళని కూడా అసెంబ్లీకి రాణిస్తున్నారు, దాంతోపాటు అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు, ఎట్లా అనుమతిస్తారు అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఎమ్మెల్యేల హక్కులు కాపాడాలి, ప్రోటోకాల్ లేదు, పైగా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారంటూ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం. వాసుదేవరెడ్డి గారు, ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ మరోసారి నిన్న మీ పార్టీ కంప్లైంట్ చేసింది స్పీకర్కి. సో ఎటువంటి చర్యలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చెప్పిన మేనిఫెస్టోను తుంగలో తొక్కేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత మాట్లాడిన మాటలు కూడా అనేక సందర్భాల్లో మనం సోషల్ మీడియాలో చూసినాం. పార్టీ మారితే చెప్పులతో కొట్టండి, రాళ్లతో కొట్టండి, గుండుకిచ్చి గాడిద మీద ఊరేగించండి అని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారే స్వయంగా వారే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం, వారే స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి స్వయంగా వారే కండువ కప్పడం ఏదైతే ఉందో ఇది నిజంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. ఇలా నిజంగా మీకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీకు స్వచ్ఛమైన మెజార్టీ ఉన్నది కదా, ఉన్నాక సంతలో పశువును కొన్నట్టు ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలను ఇంటికెళ్ళి బేరం ఆడుకొని ఏదైతే కొనుక్కోవడం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ఆక్షేపణీయం. ఇది నిజంగా తెలంగాణ ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్న సందర్భం. ఇవాళ మా ఎమ్మెల్యేలు నిన్న కూడా స్పీకర్ దగ్గరికి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, ఇంకా ఎమ్మెల్యే బృందం అంతా కూడా వెళ్ళి స్పీకర్ గారిని కలవడం జరిగింది. మీకు నిర్ణయాధికారాలు మీ చేతిలో ఉన్నాయి, ఆ నిర్ణయాధికారాలు మీరు ఉపయోగించుకోండి, దేశానికి ఒక రోల్ మోడల్గా ఒక స్పీకర్గా మీరు నిలవాలని చెప్పి నిన్న వారు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే గత మార్చిలో దారా నాగేందర్ పైన మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది, హైకోర్టులో ఇవ్వడం జరిగింది, స్పీకర్ గారికి కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది చర్యలు తీసుకోవాలని చెప్పి. ఇప్పటికే దీనిపైన సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది, ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఇది మణిపూర్కి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే మారితే అక్కడ నిన్న వారు కూడా ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది, స్పీకర్ గారు కూడా చెప్పడం జరిగింది. మణిపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీకి పోయిన సందర్భంలో సుప్రీంకోర్టు అక్కడున్న స్పీకర్ గారికి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు 1 వీక్లో 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి అని చెప్పి, ఆ 3 నెలల తర్వాత ఇంకా 1 వీక్లో నిర్ణయం తీసుకోండి అని చెప్పి స్పష్టంగా ఆదేశించడం జరిగింది సుప్రీంకోర్టు. సో దీన్ని కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన వాటిని కూడా సుప్రీంకోర్టు ఆర్డర్స్ను కూడా మేము గుర్తు చేయడం జరిగింది నిన్న స్పీకర్ గారికి, మీరు రోల్ మోడల్గా నిలవండి అని చెప్పి. సో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వీరు పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కర్ణాటక ముఖ్యమంత్రి గారు వారే ఆరోపిస్తూ ఉన్నారు, కర్ణాటకలో ఒక్కొక్క ఎమ్మెల్యేను బీజేపీ నాయకులు 50 కోట్లు పెట్టి కొంటా ఉన్నారని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని ఎంత ఎక్కువ పెట్టి కొంటా ఉన్నారు, మీరు కూడా ఇదే రీతిగా చేస్తూ ఉన్నారా, ఎందుకు చేస్తూ ఉన్నారు? సో దీన్ని ఏంటంటే వీరు వారు పెట్టుకున్న మేనిఫెస్టోలోనే ఇలా వారి నాయకుడు రాహుల్ గాంధీ గారు గోవాకు పోయి వారి ముందటే
యాంటీ డిఫెక్షన్ ఓతుకు సంబంధించి గోవా ఎమ్మెల్యేలతో చేయిస్తాడు. వారు ఇచ్చిన పాంచ్ న్యాయపత్రాల అంటే కేంద్ర మేనిఫెస్టోకి సంబంధించి ఇది మన హైదరాబాద్లోనే రిలీజ్ చేసిండ్రు. దీన్ని తుంగలో దొక్కేసిరు ఇవాళ. అంటే ఈ యొక్క మీరు మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఒక పార్టీ నుంచి వెళ్ళి ఇంకో పార్టీకి మారితే వెంటనే వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఇది రాజ్యాంగం 10th షెడ్యూల్లో మేము మారుస్తామని చెప్పి మీరు ఈ మేనిఫెస్టోలో పెట్టిండ్రు కదా. మీరు ఇంకో పక్క సొంత కాంగ్రెస్ పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి గారు కూడా ఇదే లేవనెత్తారు. పాంచన్యాయలో న్యాయపత్రంలో స్పష్టంగా 13వ అంశంలో చెప్పిండ్రు కదా. చెప్పిన దాన్ని మీరు అమలు చేయకుంటే ఎట్లా? ఇలా మీరు మాత్రం లోక్సభ సభ్యునిగా ఒక పక్క రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తామని గొప్పలు చెప్పిన ఈ యొక్క రాహుల్ గాంధీ గారు ఇలా మరి దీన్ని ఎందుకు మీరు చోద్యం చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దాన్ని? కాబట్టి డెఫినెట్లీగా ఇవాళ ప్రజా వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. దయచేసి స్పీకర్ గారు మీరు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. మీరు మిగతా రాష్ట్రాలకు ఒక భిన్నంగా ఒక ఆదర్శంగా నిలవడానికి తప్పకుండా 3 నెలల కాలం అయిపోతూ ఉన్నది. కాబట్టి చర్యలు చేపట్టాలని మేము ఇప్పటికే చెప్పడం జరిగింది. తప్పకుండా స్పీకర్ గారు చర్యలు తీసుకోకుంటే న్యాయపరంగా ఏం చేయాలో అది తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా ఇలా ముఖ్యంగా ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్తున్న ఎమ్మెల్యేలు కూడా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు ఆనాడు ఏం చెప్పిండ్రు, ఈనాడు ఏం చేస్తూ ఉన్నారు? రేపు పైసలే పరమావధి కాదు కదా, పవరే పరమావధి కాదు కదా. ప్రజల్లో నిలిస్తే ఎప్పటికైనా ప్రజలు మనాన్ని నెత్తినెత్తుకుంటారు. ఆ విషయాన్ని మీరు మర్చిపోకూడదని కూడా మీ ట్యూన్స్ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తాం. విజయ్ గారు, స్పీకర్ ఇవాళ ఈ ఎమ్మెల్యేల వ్యవహారంలో ఎట్లా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ఆయనకు ఉన్నటువంటి విచక్షణ అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఫైనల్గా న్యాయం కోసం అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తామనేది ఇటీవల ఢిల్లీలో కేటీఆర్ గారు కూడా స్పష్టం చేసి ఉన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ విధానం చూస్తే తెలంగాణలో ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తుంది? మిగతా రాష్ట్రాల్లో తమ ఎమ్మెల్యేల పట్ల మిగతా వైఖరి డిఫరెంట్ వైఖరి ఎట్లా ఎందుకు అవలంబిస్తోంది? ఎందుకంటే ఒక ప్రజాస్వామిక వ్యవస్థను పూర్తి ఒక అరాచక ప్రజాస్వామిక వ్యవస్థగా తయారు చేసిందే కాంగ్రెస్ పార్టీ దేశంలో. ఈ దేశంలో పార్టీ ఫిరాయింపులని దేశవ్యాప్తంగా ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఈ కల్చర్ని నేర్పినటువంటిది, ఈ కల్చర్ని పరాకాష్ట వరకు వచ్చినటువంటి అందుకే కాంగ్రెస్ పార్టీ ఓ విధానం దేశవ్యాప్తంగా ఒక కరెక్ట్ అయినటువంటి విధానం లేకనే కాంగ్రెస్ పార్టీ కునారిల్లిపోయి మొత్తం చచ్చిపోయి సావులో దాపి కన్నుడ ఇప్పుడు మళ్ళీ 100 సీట్లకు ఎంపీలకు వచ్చింది. ఓ దేశ ప్రజాస్వామిక వ్యవస్థను చంపిందే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడికి తెలంగాణ విషయం తీసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు ఒక ఛానల్లో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసు 50 లక్షల రూపాయలు ఇస్తూ దొరికినట్టు నాకు అది గోల్డ్ మెడల్ అని గల్లా ఎగరేసి చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు గోల్డ్ మెడలిస్ట్ ఏం చేస్తున్నాడు? అధికారం వచ్చిన తర్వాత ఏమన్నా వజ్రపు మెడల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఎమ్మెల్యేలందరినీ ఇట్లా తీసుకుంటున్నాడు కదా, వజ్రపు మెడల్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టే ఉన్నది మొత్తం. ఎందుకు ఆయనకాయనే సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు, నాకు గోల్డ్ మెడల్ ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది. ట్రాక్ రికార్డు కూడా అదే కదా. ఆ రోజు నుంచే అప్పుడు ఉన్నటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చింది, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం మొత్తం చరిత్ర ఆయన పొలిటికల్ హిస్టరీ అంతా ఆ గోల్డ్ మెడల్ తీసుకున్న కానించి ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఏంది నేను వజ్రప్ మెడల్ తీసుకోవాలి రాహుల్ గాంధీ దగ్గర అనుకుంటున్నాడు. మరి రాహుల్ గాంధీ కూడా ఈ వజ్రప్ మెడల్ కోసం ప్రయత్నం చేయని చెప్పిండా? మరి ఓ రాష్ట్రంలో వాళ్ళకి ఇబ్బంది అవుతుంటే కంప్లైంట్ ఇచ్చి అనర్హత వేటు వేయమంటారు. ఇక్కడ ఆ రకమైనటువంటి రాజకీయాలు ఇట్లా ప్రజాస్వామికమైనటువంటి రాజకీయాలు చేస్తుంటే రాహుల్ గాంధీ ప్రోత్సహిస్తూ ఎందుకు ఉంటున్నాడు? అందుకే కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి రాజకీయాలు చేయకుండా ఒక స్మూత్ రాజకీయాలు, ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి రాజకీయాలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ఇది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. ఇప్పుడు ఈయన యాక్చువల్గా ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. ఈ మొత్తం ఓటుకును ఈ ఒక బ్యాక్గ్రౌండే ట్రాక్ రికార్డే ఈ రకంగా ఉంది. ఎమ్మెల్యేలను కొనుగోలుకు సంబంధించిన ట్రాక్ రికార్డు తోటే సీఎం అయిండు, అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇది మంచిది కాదు. రెండవది, ఒక పక్క పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఉన్నారు, మరో పక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కాడ ప్రోటోకాల్ అంశం అంటే ప్రోటోకాల్ కూడా పాటించలేని పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. చెప్పడమో నీతులు చెప్తా ఉన్నారు, చేయడంలో దాన్ని మాత్రం అమలు చేస్తలేరు. ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యే మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కాడ చెక్కుల పంపిణీ కూడా ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోటి, ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు ఉంటారు కదా, వారితో ఇప్పించడం ఏందండి? ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కులైనా వారితో ఇప్పిస్తారు, లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న ఇప్పుడు బోనాల పండుగ నడుస్తూ ఉన్నది, దానికి సంబంధించిన చెక్కులు కూడా ఓడిపోయిన అభ్యర్థులతో ఇప్పించడం అంటే ఇంతకంటే సిగ్గుచేయడం. అంటే మీరు రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడలేని పరిస్థితి. మీరు ఎమ్మెల్యేలను తీసుకుంటా ఉన్నారు వ్యతిరేకంగా, అదేవిధంగా ఉన్న ఎమ్మెల్యేని గౌరవిస్తలేరు. మీరు
మేము ఆనాడు గట్టే చేస్తే నిజంగా కూడా మేము ఆనాడు ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాడు చేస్తే మీరు ఒక్కరు కూడా ఇలా మిగిలిపోవు. కాబట్టి ఇలా మీరు ఓడిపోయిన ఎమ్మెల్యే తీసుకోవాలనుకుంటే మీరు వాళ్ళని కూడా మీరు అసెంబ్లీ తీసుకురండి. రేపు 24వ తారీఖు అసెంబ్లీ అంటున్నారు కదా, వాళ్ళు కూడా తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టండి. మరి అందుకే బీఆర్ఎస్ అడుగుతుంది, ఓడిపోయిన వాళ్ళని అసెంబ్లీకి రాణిస్తారా? మరి అంతే కదా రాజేష్ గారు, వాళ్ళని కూడా అసెంబ్లీ తీసుకొచ్చి కూర్చోబెడితే అయిపోతుంది కదా. ఇక ఎందుకు ఇక మీరు అవసరం లేదని చెప్పండి. అంటే ఈ ప్రభుత్వము అధికారులు కూడా వారు కూడా గ్రహించాలి. ఇప్పుడు ప్రభుత్వం స్వాస్థంగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్వాస్థం కాదండి, అధికారులు ఎవరైనా కూడా గ్రహించాలి. సో కాబట్టి మీ డ్యూటీని మీరు సక్రమంగా నిర్వర్తించాలి. ఇలా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఉండగా అసలు ఓడిపోయిన అభ్యర్థులను పిలిచి మీరు చెక్కులు ఇప్పించడం ఏందండి? సో దీన్ని కూడా ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.